బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎవడైనా అడ్డదారిలో వస్తే అడ్డంగా తొక్కేస్తామని కామెంట్స్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలిచామని, అడ్డదారిలో వచ్చిన వారిని అడుగు పెట్టనివ్వమని వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రభుత్వం తమ 10 ఏళ్ల కష్టంతో వచ్చిందని, ప్రభుత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప అవకాశవాదులకు హక్కు లేదన్నారు. రాబోయే కాలం ధర్మం న్యాయానిదేనన్న జీవన్ రెడ్డి జగిత్యాల అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు. దశాబ్ద కాలం కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ వల్లే ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటమే కాదు, అవకాశవాదులు ఎవడొచ్చినా గానీ మన అడ్డం పండైనా గానీ మన అడుగు పెట్టనీయం అని చెప్పి అంటున్నా. ఇది మా హక్కే అంటున్నాను. మా 10 ఏళ్ల శ్రమకు ఫలితం పొందబోతాం. రేపు ఎవడైనా అడ్డదారిలో రావాలని ప్రయత్నం చేస్తే అక్కడిని అడ్డంగా తొక్కుతాం అని చెప్పి అంటున్నాను. కాంగ్రెస్ వచ్చి కూడా మనకి కష్టాలు ఏంటంటే అరేనా కష్టాలలోనే మనకు గుర్తింపు వస్తుంది. పాండవుల అజ్ఞాతవాసం ముగిసేది ఇస్తుందో, మళ్ళీ రాజ్యాధికారం ఏ విధంగా చేజిక్కించుకున్నారో ఇలా మనం కూడా ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికలతో మన అజ్ఞాతవాసం ముగియబోతున్నది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో మన అజ్ఞాతవాసం ముగియబోతున్నది.